నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నా పేరు శోభా ముందుగా హెడ్లైన్స్ నిరుపేదలకు టీఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామ రక్ష ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉప్పల్లో విజయవంతంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్న వందలాది మంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఖాయం గలం విప్పే గొంతును శాసన మండలికి పంపించాలన్న ఉత్తమ్ పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ భారీ విజయోత్సవ ర్యాలీ వైసీపీ పార్టీ అభిమానులతో కర్రి వేణుబాబు సంబరాలు జగిత్యాల జిల్లా కతలాపూర్లో బీజేపీ నేతల ఆందోళన తక్షణమే రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ డీటెయిల్స్ చూద్దాం. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం క్యాంప్ ఆఫీసులో ప్రెస్ నిర్వహించిన ఆయన ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు నేతలకు పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మన ముఖ్యమంత్రి గారికి అతి ఇష్టమైన హరిత పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటే కార్యక్రమానికి మేము హుజూర్ నగర్ కూడా అందరం ప్రిపేర్ అవుతా ఉన్నాం. మా సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా మొక్కలు నాటడానికి, ఆ మొక్కలన్నింటినీ సమకూర్చడానికి మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా హుజూర్ నగర్లో 1,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందరూ కూడా ఎంపీ సంతోష్ గారి గ్రీన్ ఛాలెంజ్ని చేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజుని పండగలాగా జరుపుకోవాలని, ఈ మొక్కలని మళ్ళా వచ్చే పుట్టినరోజు కల్లా అంత పచ్చగా అయిపోయేటట్టు చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ఫిబ్రవరి 17 తారీఖు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎంపీ సంతోష్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మన ముఖ్యమంత్రి గారికి అతి ఇష్టమైన హరిత పచ్చ సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వరంగల్ మరియు ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాశ్రేయస్సును గలం విప్పే గొంతును శాసన మండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈరోజు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి రామనాయక్ వచ్చిండు, వెళ్ళిపోయిండు, మన ఇంటికి పోయి మన కార్యక్రమం చేసుకొని నిద్రపోయి మళ్ళీ మర్చిపోదామంటే మంచిది కాదు. మీలో వేదిక మీద ఉన్న నా మిత్రులు, ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి మిత్రుడు మీ బజార్కి, మీ ఊరికి, మీ మండలానికి, మీ పట్టణానికి సంబంధించిన ఓటర్ లిస్టు ఈ రోజు రాత్రి లోపల మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరు చెప్పనవసరం లేదు, మొత్తం ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అయి ఉంది ఆన్లైన్లో, అంతా అందుబాటులో ఉంది. ఉదాహరణకి మరి ఒక మిత్రుడు మీ ఊరిలో వాడపల్లి వెంకటేశ్వరుడు, నువ్వు నీకు సంబంధించిన ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే అది స్పష్టంగా అవపడుతుంది. ఆ ఓటర్ల వాదవరాలు గారు ఉన్నారు, మునార్ గారు ఉన్నారు, మీరు ఈ విషయంలో కొద్దిగా అనుభవం కూడా ఉంది, మీరు ప్రభుత్వంలో పనిచేసినప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. ఈ రోజు రాత్రి వరకే మీరు ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. చంద్రశేఖర్ రావు డబ్బుల సంచులు మూసుకొని తిరిగిన పొన్నాలక్ష్మి రెడ్డి, మరి వీళ్ళ విలేకరుల మిత్రులందరూ కూడా కార్యకర్తలందరికీ నమస్కారం. మరి ఒక 2,500 ఉన్నాయి, మరి కోదాట్లో బాగానే ఉన్నాయి, మునగాలలో 2,500 ఉన్నాయి, నడుగులలో 1500 ఉన్నాయి. ఈ ఫీజ్ రిమెంబర్స్ గురించి మాట్లాడతా, ప్రైవేట్ టీచర్ల గురించి మాట్లాడతా, ఫీల్డ్ మ్యాన్ల గురించి మాట్లాడతా, ప్రైవేట్ కాలేజీల గురించి మాట్లాడతా, కానీ
ఇవాళ పల్లె రాజేశ్వర రెడ్డి మరోసారి మీరు ఓటేస్తే మీ గురించి మాట్లాడతారు, కేసీఆర్ కుటుంబం గురించే మాట్లాడతారు, అవినీతి గురించే మొదలు పెడతాడు. ఆయన కావాలా నేను కావాలా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ అవకాశం ఇచ్చిన కోదాడ ప్రజలకు రేపటి నుంచి సార్ అన్నట్టు ప్రతి ఓటర్ దగ్గర మనం చేరి మనము ఇవాళ ఏం చేస్తున్నాం, యూపీఏ ప్రభుత్వం ఏం చేసింది, ఎన్డీఏ ప్రభుత్వం చేసింది, కేసీఆర్ 8 సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, అంతకుముందు తెలంగాణ రాకముందు ఆయన చెప్పిన మాటలు ఏంటి అనేది మీరు ఓటర్ని కదిలిస్తే మీరు ఒక ఓటు ఇంకో ఓటు ఇస్తే సుధాశయంగా గెలుస్తాను, కౌన్సిల్ లో మాట్లాడతాను, ఈ కుటుంబానికి దించే వారు నిద్రపోదని సభాముఖంగా తెలియపరుస్తూ తెలుగుతుంది. 17,219 ఓట్లు ఉన్నాయి. మరి ఈరోజు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి రామనాయక్ వచ్చిండు, వెళ్ళిపోయిండు, మన ఇంటికి పోయి మన కార్యక్రమం చేసుకొని ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట హెచ్బీ కాలనీలో 4వ డివిజన్ ఇందిరానగర్ ఎక్స్ రోడ్ వద్ద హెచ్బీ కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని అత్యంత విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నిన్నటి నుంచి నేటి వరకు వందలాది మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలతో రైతు బంధు లాంటి ప్రజాకర్షణ రైతు పక్షపాతిగా కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు కదలాపూర్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు కంటే సత్యనారాయణ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎన్నికలకు ముందు రైతులకు 1 లక్ష రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. తక్షణమే రైతుల రుణమాఫీ చేసి రైతులకు ఉచితంగా ఎరువులు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓ దూలం మధుగౌడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్, మారుతి అంజన్న, యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఉచిత ఎరువులు వెంటనే, జై జవాన్, జై జవాన్, జై జవాన్, రుణమాఫీని వెంటనే, రుణమాఫీని వెంటనే, ఉచిత ఎరువులు వెంటనే, ఉచిత ఎరువులు వెంటనే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, రుణమాఫీని వెంటనే. రాజ్యం దోపిడీ రాజ్యం, రైతుల రుణమాఫీ వెంటనే, అమలు చేయాలి, అమలు చేయాలి, రైతులకు ఇస్తాన్న ఉచిత ఎరువులు వెంటనే, అమలు చేయాలి, రైతులకు ఇస్తాన్న ఉచిత ఎరువులు వెంటనే, అమలు చేయాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, కిసాన్ జై జవాన్, జై కిసాన్ జై జవాన్, జై కిసాన్, భారత్
ఉద్యమాల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలని ఎమ్మెల్యే షానపూడి సైదిరెడ్డి తెలిపారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే షానపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఉద్యమంగా నిర్వహించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇంటింటికి మిషన్ భగీరథ మరియు నీరు, రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్దని ఎమ్మెల్యే షానపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో నోటరీ ప్లాట్ల నిరుపేదలు ఆందోళన చేశారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో గౌతమ్ నగర్ కాలనీ సర్వే నెంబర్ 63/27 మరియు 37, 38, 39 గల నోటరీ ప్లాట్లను 10 సంవత్సరాల క్రితమే బోడుప్పల్ నిరుపేద కుటుంబం వాసులు అప్పులు చేసి విక్రయించామని తెలిపారు. వాటికి బేస్మెంట్ కూడా నిర్మించామని, ఇల్లు కట్టుకుంటామని తెలిపారు. కానీ కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు అనంతరం పేదలకు ఇండ్ల నిర్మాణాలు ప్రక్రియలు కాకుండా ఇది ప్రభుత్వ భూమి అంటూ మున్సిపాలిటీ సిబ్బంది మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు వాపోయారు. గతంలో ఇటు విషయం గురించి మంత్రి మల్లారెడ్డికి విన్నవించుకున్నామని, అందుకు ఆయన స్పందించి తప్పనిసరి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇక్కడున్న రాజకీయ నేతలు, మున్సిపల్ సిబ్బంది ఇది ప్రభుత్వ భూమి అంటూ హరితహారం మొక్కలు నాటారు. దీంతో తమ స్థలాలు తమకు కావాలి అంటూ గౌతమ్ నగర్ కాలనీ వాసులు, మహిళలు అంబేద్కర్ విగ్రహం వద్ద రాత్రి ధర్నాకు దిగారు. తమ స్థలాలు తమకు ఇవ్వని పక్షంలో ఆత్మహత్య చేసుకోవడానికై సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అనంతరం రంగప్రవేశం చేసిన పోలీసులు స్థానికులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
సంవత్సరంలో మీకు టైం ఎవరు పెట్టారు సార్ మాకు ఇట్లా అంటే మీకు మంత్రి మల్లారెడ్డి పంపించిందమ్మా ఇట్లా అని పంపించారు మమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉంచిండ్రు మాకు న్యాయం ఎందుకు జరుగుతలేదు మాకు ఎవరి వల్ల ఇది జరుగుతున్నది మాకు ఎవరు చెప్పిండ్రు కేసీఆర్ గారు ఇదే చెప్పిండ్రా మీకు న్యాయం చేయమని కేసీఆర్ గారు ఇదే పద్ధతి నడపండా అందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టమన్నాడా ఇదే న్యాయం జరగమన్నదా గౌతమి నగరు 13 డివిజన్ నుంచి ఉన్నామమ్మ కూర్చున్నాము గత సంవత్సరానికి చూస్తున్నాం తల్లి జాబ్ కొనుక్కొని 7 జాగలే మేము అది చూసుకొని కొనుక్కుని మాకైతే ఓట్లు చేసిండు అందులో నాన్న కొన్నులు మేము ఉన్నాము కట్టుకొని కూడా అంటే ఉన్నాము కట్టుకొని నా దగ్గర బంగారం ఉంది అంటే మేము గదిలేక పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేరు గ్రామంలో ఇటీవల స్థానిక ఎన్నికల్లో విజయంలో భాగంగా గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో అభిమానులతో కర్రి వేణుబాబు ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆశీస్సులు ఉండడంతో ఘన విజయం సాధించానని, అలాగే గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు. అత్యంత మెజార్టీతో గెలిపించిన మాటేరు ఓటమి మహాశైలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమతి మక్కా కుమారి గారు గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు మీ ముందుకు వస్తున్నారు. కావున ఈ నిధులు ఈ ఆశీస్సులు వారిగా మనం చేస్తున్నాం. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అభివృద్ధి చేకూర్చిన గ్రామ పంచాయతీగా ఈ ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందండి. అందరికీ అందేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నేను సర్పంచ్గా నాకు ఇష్టంగా భావిస్తున్నాను. అధిక మెజార్టీ ప్రతి ఒక్కరికి మాటేరు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ పేరున నా ధన్యవాదాలు. జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మార్టేరు గ్రామ పంచాయతీ ఎలక్షన్. ఆ ఎలక్షన్లో మార్టేరు గ్రామ పంచాయతీ ఎన్నికలు మరి ఈ గ్రామంలోని ఓటర్లందరూ కూడా చాలా విజయంతో ఆలోచించి గతంలో ఈ గ్రామ పంచాయతీ చేస్తున్న ఎప్పుడూ లేని విధంగా
2408 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. 3408 మంది ఓటింగ్ చేయగా మరి 2408 ఓట్లు రావడం చాలా గొప్ప చరిత్రగా భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ మార్టెల్ గ్రామ పంచాయతీ చరిత్రలో ఇంత మెజార్టీ రాలేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మట్టా కుమార్ గారిని మరి దళిత మహిళ అయినటువంటి విద్యాధికారులైనటువంటి ఆవిడ నిలబెట్టడం జరిగింది. మరి ఆవిడే అత్యధిక మెజార్టీతో నెగ్గడం జరిగింది. దీనికి ఒక కారణం ఇంత మెజార్టీతో మరి మమ్మల్ని నెగ్గించడం జరిగింది. వారికి ఈ గ్రామం మరి మరింత అభివృద్ధి చెందే విధంగా మేము కృషి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏదైతే ఉందో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరం పేరుతో భద్రాచలాన్ని నామరూపాలు లేకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు ఏజే రమేష్ అన్నారు. గతంలో ఎంపీకి పోటీ చేసే అవకాశం ఉన్న భద్రాచలం ప్రాంతాన్ని నేడు 3 మండలాలుగా విడగొట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా భద్రాచలం పట్టణాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఎద్దేవా చేశారు. రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఒక్కటే కాకుండా భద్రాచలంలోని అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు బాల నర్సారెడ్డి మరియు వెంకటరెడ్డి, వైవి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11 నుండి 15 వరకు పోలవరం ముప్పు నుండి భద్రాచలం పట్టణాన్ని రక్షించాలని, అదేవిధంగా భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని, 5 పంచాయతీలని భద్రాచలంలో కలపాలని, అలాగే భద్రాచలం మున్సిపాలిటీగా పంచాయతీగా తేల్చాలని ఈ ప్రధానమైన డిమాండ్లతో పాటు భద్రాచలం పట్టణంలో కాలనీలో ఉన్నటువంటి వివిధ సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర, ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా చైతన్య పాదయాత్రకి విశేషమైనటువంటి ఆదరణ, స్పందన లభించింది. అనేక వర్గాలు, వివిధ తరగతుల ప్రజలు, కార్మికులు, పేదలు పెద్ద ఎత్తున ఈ యొక్క పాదయాత్రకి స్వాగతం పలికారు. ఆ రకంగా పాదయాత్ర విజయవంతమైన దాంట్లో కీలక పాత్ర పోషించారు. ప్రజా చైతన్య పాదయాత్రని విజయవంతం చేసినటువంటి ప్రజలకి, అన్ని వర్గాల తరగతుల వారికి, మీడియా వారికి అందరూ కూడా సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ 3 రోజుల పాదయాత్రలో వచ్చినటువంటి మా పాదయాత్ర బృందానికి వచ్చినటువంటి సమస్యలు, అట్లాగే ప్రభుత్వ స్పందన ఎలా ఉంది, ఈ అన్ని అంశాల మీద మీకు వివరించడం కోసం ఈరోజు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కారణంగా మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ మన పాదయాత్ర బృందానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ ప్రెస్ మీట్లో ప్రధానంగా పాదయాత్ర బృందం సంబంధించి నాయకత్వం వహించినటువంటి ఏజే రమేష్ గారు ఉన్నారు, వారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ పాదయాత్ర బృందం సభ్యులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మర్లపాటి రేణుకా గారు ఉన్నారు, వారిని కూడా పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే పాదయాత్ర బృందం సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు ఎంపీ నర్సారెడ్డి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రెస్ మీట్ లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బ్రహ్మచారి గారు వచ్చిన వారిని కూడా పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే పాదయాత్ర బృంద సభ్యులు, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటరెడ్డి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పాదయాత్ర బృంద సభ్యులు, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ షట్బాబు గారు వచ్చారు, వారిని కూడా పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాం. అలాగే రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగే ఎన్నికల విధుల నిర్వహణపై అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని కోరారు. గురజాల ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. గురజాల నియోజకవర్గంలో 33 పంచాయతీల్లో ఎన్నికలు, మాచర్ల నియోజకవర్గంలో 3 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కో గదిలో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారని రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లోని గదులను ఆయన పరిశీలించారు.
నారాయణపేట జిల్లా దన్వాడ మండల కేంద్రంలో బీరప్ప బండారు ఉత్సవాల్లో భాగంగా నేడు ఎల్లమ్మ బండారు ఉత్సవాలు మాదాసి కురువలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఆడపడుచు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అర్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మరికల్ వలయ అధికారి శివకుమార్ సిబ్బందితో బందోబస్తు కార్యక్రమం నిర్వహించారు. కుల పెద్దలు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లప్ప, కర్రే నరసింహులు, చంద్రప్ప, డోలు సాయిలు, చిన్నబాలప్పతో పాటు 686 కుటుంబాలు పాల్గొన్నారు. కనుక మీరు ఆటలు కూడా అప్పుడే తొందరపడకుండా స్థలం ఇడిచి స్థలం పట్టండి. ఎవరు తొందరపడద్దు. మనకు టైం ఉంది, ఇంకా ఒక 15-20 నిమిషాలు టైం ఉంది. తొందరపడద్దు. ఒక అర్ధ గంటలో మొత్తం కార్యక్రమం కూడా అయిపోతుంది. తొందరపడకుండా మీరు చుట్టాలు మొత్తం బయటికి రావాలి. ఫస్ట్ మీ చుట్టాలు బయటకు వస్తే పని జరుగుతుంది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదలకు టీఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామ రక్ష, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి. ఉప్పల్లో విజయవంతంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు, స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్న వందలాది మంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఖాయం, గలం విప్పే గొంతును శాసన మండలికి పంపించాలన్న ఉత్తమ్. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ భారీ విజయోత్సవ ర్యాలీ, వైసీపీ పార్టీ అభిమానులతో కర్రి వేణుబాబు సంబరాలు. జగిత్యాల జిల్లా కదలాపూర్లో బీజేపీ నేతల ఆందోళన, తక్షణమే రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.